హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదలే. నేను మీ గీత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి మై డే రొటీన్ వ్లాగ్ అండి. నాకైతే అసలు ఇది ఏ రోజు అనేది అయితే నిజంగా గుర్తులేదు, ఎందుకంటే ఇది తీసి దాదాపు ఒక 2 వీక్స్ అయిపోతుంది. నాకైతే అసలు హెల్త్ అయితే అస్సలు బాగాలేదనమాట. నేను ఆల్రెడీ వీడియో షూట్ చేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడానికి కూడా నాకైతే అసలు హెల్త్ అనేది బాగాలేదు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా కొంచెం హెల్త్ అనేది మంచిగా ఉన్నప్పుడు ఇంకా స్టార్ట్ అయితే చేశాను అనమాట. ఇంకా కనీసం బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడానికి కూడా చాలా ట్రై చేశాను, కానీ నా వల్ల అయితే అవ్వలేదు. ఇంకా మనం ఇబ్బంది పడకూడదు అని చెప్పి, ఇంకా నాకు 2 పిల్లలు ఉన్నారు. నాకు అన్నీ ఆలోచించుకోవాలి కదా. నేను కూడా ఫస్ట్ అయితే హెల్త్ అంతా ఓకే అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దామని అయితే కొంచెం గ్యాప్ అయితే ఇచ్చాను. సో ఇంకా ఇక్కడ ఏంటంటే మా వాడు లేచాడనమాట మార్నింగ్. ఇంకా స్కూల్కి అయితే రెడీ అవ్వాలి. ఇంకా స్కూల్కి రెడీ అవ్వమంటే వాడు యాషాలు వేస్తున్నాడు, బ్యాగ్ అక్కడ పెట్టేసి దాచేద్దామని చూస్తున్నాడు అనమాట. అసలు నాకు ఏమైంది ఏంటంటే ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కాకపోతే ఏంటంటే నాకు బ్యాక్గ్రౌండ్ కొన్ని సౌండ్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో అందువల్ల అయితే నేను ఇంకా మ్యూట్ అయితే పెట్టేశాను. నాకు ఏమైందంటే హెల్త్ అస్సలు బాగాలేదండి. అన్ఎక్స్పెక్టెడ్గా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు కదా ఆ రోజు సండే. ఇంకా మండే లైట్గా పెయిన్ అయితే వచ్చింది. ఏంటి అంటే గొంతు నొప్పి అండ్ చిగురు పెయిన్ అనమాట. మొత్తం హెడ్ అంతా కూడా లాగేస్తుంది. అంటే చిగురు దగ్గర నుంచి మొత్తం పైనుంచి గొంతు వరకు కూడా మొత్తం కూడా పెయిన్ అనమాట. నోరు అనేది అసలు తెరవలేకపోయాను, ఓపెన్ చేయలేకపోయాను, మాట్లాడడం కూడా రాలేదన్నమాట. సో అసలు ఏంటో అర్థం కాలేదు. ఇంకా నాకేమో మామూలుగా ఏ హాస్పిటల్కైనా అంటే సీ సెక్షన్ చేయించుకున్నాను కదా, ఆ డెలివరీ అయిన హాస్పిటల్కి వెళ్దామంటే అక్కడ కూర్చున్నామంటే మార్నింగ్ కూర్చున్నామంటే నైట్ వరకు కూడా మనం కదలలేమన్నమాట. అంత రష్గా ఉంటుంది. ఇంకా పాపం తీసుకొని బాబుని తీసుకొని వెళ్ళాలంటే నా వల్ల అవ్వదు. ఎవరైనా బాబుని చూసి వెళ్ళన్నారంటే అమ్మ ఉంది, అమ్మ కంపల్సరీ నాతో రావాల్సింది. ఎందుకంటే పాపని నేను అంటే క్యారీ చేయలేను అనమాట ఒక్కొక్కసారి, ఎందుకంటే నాకు ఆ టైంలో అలాంటి సిచ్యువేషన్ అలా ఉందన్నమాట. సో అందువల్ల అయితే ఇంకా అమ్మ కంపల్సరీ రావాలి, ఇంక ఇలా కాదు అని చెప్పి ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారు కదా, సో ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట. టాబ్లెట్స్ అయితే ఇచ్చారు, యాంటీబయాటిక్ అండ్ పెయిన్ కిల్లర్ ఇచ్చారు. కొంచెం లైట్గా ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారనమాట. సో అది యూస్ చేసిన అసలు అంటే అసలు తగ్గలేదు. ఒక 4-5 డేస్ వరకు కూడా బాగా పెయిన్ వచ్చేసి మాట్లాడలేకపోయాను. అసలు ఏమి తినలేదు, ఓన్లీ లిక్విడ్సే తీసుకున్నాను అనమాట. సో అసలు నా వల్ల అవ్వలేదు. అందుకని అయితే నేను ఇంకా వీడియో కూడా ఏమీ షూట్ చేయలేదు. నా పెయిన్ అనేది తట్టుకోలేకపోయాను అనమాట. సడన్గా వచ్చింది. నేనేమన్నా అంటే కొంచెం కూలింగ్ తాగడం కానీ అలా ఏమైనా తాగుంటే మేబీ రావచ్చు గొంతు నొప్పి కానీ చిగురు కానీ, అంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవ్వడం. బట్ నేను ఏంటంటే హాట్ వాటర్ తీసుకుంటున్నాను, చలవ చేసే తింటున్నాను. అయినా సరే మరి ఏంటి అనేది నాకైతే అర్థం కావట్లా. ఫస్ట్ మా బాబు అండ్ నెక్స్ట్ పాప, మళ్ళీ నాకు ఏంటి ఇది అనిపించింది. ఇంకా ఇప్పుడైతే మా పాపనైతే నా కళ్ళారా నేను చూసుకున్నాను అనమాట. ఎందుకంటే అసలు నేను ఒక 5 డేస్ ఆర్ 1 వీక్ వరకు కూడా నేనైతే పాపను కూడా సరిగ్గా చూసుకోలేకపోయాను. అంతా కూడా అమ్మాయి చూసుకుంది 2 పిల్లల్ని. నా వల్ల అవ్వలేదన్నమాట, లేగలేకపోయేదాన్ని. ఎందుకంటే ఏమి తీసుకోలేదు కదా లోపలికి ఫుడ్, అలాగే ఉన్నాను. ఇంకా ఫైనల్లీ అయితే ఇంకా అలా యాంటీబయాటిక్ అండ్ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే ఇంక అప్పుడైతే అయ్యిందనమాట. కొంచెం పర్వాలేదు ఈ రోజుకి. సో ఇంకప్పుడు ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడానికి అయితే మళ్ళీ యూట్యూబ్ అనేది అయితే స్టార్ట్ చేశాను. ఎంతైనా సరే మనకి ఫస్ట్ మన హెల్త్ అనేది ఇంపార్టెంట్ కదా. మనల్ని నమ్ముకుని నా పిల్లలు అండ్ నా హస్బెండ్ ఉన్నారు కాబట్టి నాకు ఫస్ట్ అయితే నా హెల్త్ అనేది ముఖ్యం. సో నా హెల్త్ అనేది ఆల్టరేట్ అయ్యాక ఇంకా నెక్స్ట్ అనేది నా గోల్ అనేది నేను స్టార్ట్ చేసుకుందామని అయితే డిసైడ్ అయ్యాను. సో ఇంకా నేనైతే ఒక్క నిమిషం నాకు హెల్త్ అనేది బాగుంటే మాత్రం నేను కంపల్సరీగా నా టార్గెట్ మొత్తం కూడా యూట్యూబ్ మీదే ఉంటుంది. నేను అనుకున్న సాధించే వరకు కూడా నేనైతే వదిలిపెట్టను. మధ్యలో ఒక 2 డేస్ గ్యాప్ వచ్చింది, వదిలేసానేమో అని అనుకోవచ్చు మీరు చూసేవాళ్ళు. బట్ నా టార్గెట్ అనేది అయితే నేను రీచ్ అయ్యే వరకు అయితే నేను మాత్రం అసలు వదిలిపెట్టను. కాకపోతే మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ నాకు వదిలేలాగా ఆ టైప్ లాగా చేస్తున్నాయి కాబట్టి కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చి ఏంటంటే పాపకి వ్యాక్సిన్ వేయించామండి. ఫస్ట్ వ్యాక్సిన్ అసలు అమ్మ ఈ వ్యాక్సిన్ వేయించాక నాకు వచ్చిన చుక్కలు మామూలుగా లేవండి. మా పాపతో మా పుట్టోడికి అయితే నాకు అసలు గుర్తు లేదు నిజంగా. ఎందుకంటే మా బాబుని మొత్తం మా అమ్మే చూసుకుందనమాట.
మొత్తం అప్ టు బాటమ్ అంతా కూడా మా అమ్మాయి చూసుకుంది. అసలు వ్యాక్సిన్ వేసినప్పుడు నేను వెళ్ళేదాన్ని కాదు, అసలు ఏం తెలియదు అనమాట. ఈ బుడ్డది మాత్రం కంపల్సరీగా నేను ఉండాల్సిందే. మా పాపను మాత్రం ఏదైనా సరే ఏ టు జెడ్ మొత్తం కూడా నేనే చూసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మా బాబు అస్సలు నాకు ఫుల్ అంటే ఏంటంటే ఇంకా వాడు మొత్తం మా పాపను మాత్రం నేనే చూసుకోవాలి, మా బాబుని మాత్రం అందరూ చూసుకోవాలని ఒక టార్గెట్లో ఉన్నాడు అనమాట. ఒక మైండ్ సెట్లో ఉన్నాడు. సో అందువల్ల అయితే మొత్తం కూడా పాప గురించి నేనే తీసుకున్నాను. బాబు గురించి అయితే నేను అంత పెద్ద పట్టించుకోలేదన్నమాట అమ్మ ఉన్నప్పుడు. అందుకే నాకు ఏం తెలియదు, అసలు ఎత్తుకునేదాన్ని కాదు. కాకపోతే నాకు అసలు నిజంగా మా పాపను వ్యాక్సిన్ వేయించి ఇంటికి తీసుకొచ్చాక నాకు మామూలుగా చుక్కలు కాదు, ఆ డే మొత్తం కూడా నా మీదే ఉందన్నమాట. నేను ఎత్తుకునే ఉన్నాను, అసలు కిందకి దిగలేదు. ఫుల్ ఫీవర్ వచ్చేసింది, కాలేమో వాసిపోయింది. అసలు నాకైతే ఎంత మైండ్ అనేది అస్సలు పనిచేయలేదన్నమాట. ఇంకేం చేస్తాము, ఇంకా అలాగే నాకు ఆ రోజు కూడా అస్సలు నిద్ర అయితే లేదండి. నైట్ అంతా కూడా కూర్చోబెట్టేసింది. నాకు అది కాక ఫుల్గా వేడైతే చేసింది అనమాట, బాడీ హీట్ అయిపోయింది. సో అందువల్ల అమ్మని సగ్గిమింగ్ కాయమని చెప్పా. ఆ సగ్గిమింగ్ కాసే టైం కూడా లేదు. పాప అమ్మ ఎత్తుకోవడానికేమో మా బొడ్డోడు ఒప్పుకోడు. చెప్పలేము కదా, ఇలాగ పాపకి బాగాలేదు అని చెప్పలేము, దానికి తెలియదు. ఇంకా నేనేం చేస్తే ఇంకా అలాగే ఎత్తుకొని కొంచెంగా అయితే తాగాను అనమాట. కానీ నిజంగా పిల్లలకి వ్యాక్సిన్ వేసినప్పుడు చాలా అంటే చాలా కష్టం అండి. అసలు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కష్టం అని చెప్పి. బట్ ఆ కాలు వాసిపోవడం కానీ అసలు చాలా డల్ అయిపోయింది అనమాట 2 days కానీ. అమ్మ నాకైతే చాలా భయం వేసింది. కాకపోతే ఇంకా మా అమ్మకి అన్నీ తెలుసు కాబట్టి కొంచెం ధైర్యం చెప్పింది అనమాట. అవన్నీ అలాగే ఉంటాయి, వ్యాక్సిన్ వేసినప్పుడు పర్వాలేదు, ఏం కాదు, జ్వరం వచ్చి తగ్గితేనే చాలా మంచిది అని చెప్పింది అనమాట. కాకపోతే ఏంటంటే నా ఎత్తుకుని ఉండటం వల్ల నాకైతే అసలు నిద్ర లేదు, ఫుల్ స్ట్రెస్ అయిపోయింది అనమాట నాకైతే. ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే అమ్మ పాప కోసం అయితే డ్రెస్ బుక్ చేసింది అనమాట. కొంచెం బాగుంది అని చెప్పి కలర్ కాంబినేషన్ కానీ కొంచెం మోడల్ కానీ నచ్చిందంట. నాకు తెలియదు, వచ్చాక చూస్తున్నాను. ఇది వచ్చి ఒక 300-350 పడింది డ్రెస్. నాకు కూడా బాగా నచ్చింది. ఇంకా పండగకి వెయ్యమ్మా అని చెప్పి మా అమ్మ అంటే ఇంకా సర్లే వేస్తాను అని అన్న. ఇంక ఇక్కడ వచ్చి టీవీకి వచ్చిన తిప్పలండి ఇది. మా బుడ్డోడికి ఏమో టీవీ కావాలంటే ఆ టీవీ ఏమో రావట్లేదు. సడన్గా ఆన్లో ఉన్నప్పుడే కింద పడిపోయింది. అప్పుడు మీకు చూపించాను కదా, టీవీలో పడిపోయింది. మా చెల్లి మీ ప్రీవియస్ బ్లాగ్ చూసుంటే మీకు అర్థమవుతుంది. టీవీ మా చెల్లి కొంచెం సెట్ చేసింది, అవన్నీ థ్రెడ్స్ కట్టి అని చెప్పి. ఇంకా అది వెలుగుతుంది, టీవీ ఎందుకు ఆన్ అవ్వట్లేదు అని చెప్పి అయితే చెక్ చేస్తున్నాడు ఈ కుర్రోడు. అన్ని తెలుసా ఏంటో తెలియదు కానీ అన్నీ తెలిసినట్టుగా అన్నీ కూడా చూస్తున్నాడు అనమాట. నీకు తెలుసా అంటే అంటున్నాడు. ఇంక మొత్తం కూడా చూసుకుంటున్నాడు. వాడికి ఏంటంటే అన్ని లైటింగ్స్ వెలిగి బ్రైట్గా కనిపించాలన్నమాట ప్రతిదీ కూడా. ఇంకా అలాగా లైట్స్ వెలుగుతుంది, ఇంకా వాటితో ఆడుతున్నాడు. కరెంట్ షాక్ కొట్టిద్దిరా బాబు, ఏమైనా కొట్టిద్దేమో వదిలేనంటే అస్సలు వినిపించుకోవట్లేదు అనమాట. ఇంకా నేనైతే లైట్స్ ఆఫ్ చేసేస్తుంటేనేమో ఏడుస్తున్నాడు. ఇంకా అలా చూస్తున్నాడు అనమాట, ఎందుకు సౌండ్ రావట్లేదు అని చెప్పి. అంటే అంతకుముందు మాకు టీవీ ఆన్ చేసినప్పుడు స్పీకర్స్లోంచి సౌండ్స్ వచ్చాయన్నమాట. అంటే ఇది స్పీకర్స్ కనెక్ట్ చేసాం టీవీకి, కొంచెం పెద్దగా వినిపించాలి సౌండ్ అని చెప్పి, సాంగ్స్ పెట్టినప్పుడు కానీ మూవీస్ చూసినప్పుడు కానీ. సో ఇంకా అలాగా అలవాటు అయిపోయింది అనమాట మా బుడ్డోడికి. సో ఇంకా అలా అలవాటు అయ్యేసరికి ఏంటి సౌండ్ రావట్లేదు, లైట్ వెలుగుతుంది అని చెప్పి చెక్ చేస్తున్నాడు అనమాట. ఇంకా టీవీ తీసుకుందాం అనుకుంటున్నాం కానీ ఎందుకు ఇంకా అంటే ఇప్పుడు ఎలాగో టీవీ అనేది మేమైతే చూడం, ఎందుకంటే పాప ఈ బెడ్రూమ్లో ఉంటుంది కాబట్టి టీవీ అనేది అయితే పెట్టట్లేదు అనమాట. ఇక్కడ వచ్చింటే లైట్ ఆఫ్ చేసేస్తే ఇంకా ఆన్ చేయమని చెప్పి అంటున్నాడు టీవీ స్విచ్. ఇంకా మేము వెళ్ళిపోయాక తీసుకోండి అని చెప్పి అయితే అన్నాను అనమాట. ఇంక సరే చూద్దామని చెప్పి చూస్తున్నాము. ఇంకా మా వాడికేమో టీవీ కంపల్సరీగా కావాల్సిందని పట్టుదలతో కూర్చున్నాడు అనమాట. ఇంకా మా డాడీని అయితే అస్సలు ఊరుకోవట్లేదు అనమాట. ఇంకా మా డాడీ ఎలాగోట్లా ట్రై చేస్తున్నాడు, టీవీ వస్తుందేమో అని చెప్పి చూస్తున్నాడు. మా వాడికి ఏదైనా కావాలి అంటే కావాల్సిందే, లేకపోతే అసలు ఒప్పుకోడు అనమాట. ఇంకా తినడు, ఏమి చేయడు, ఇంకా మొండితనం బాగా ఉందన్నమాట. ఇంకా ట్రై చేసి ఇంకా రాక ఇంకా వదిలేసాడు అనమాట. కొత్త టీవీ కొనుక్కుందాంలే అని చెప్పి. ఇది వచ్చైతే నైట్ అండి, నైట్ 1కి అనమాట. ఇద్దరు పడుకోలేదు, నాకేమో ఫుల్ నిద్ర, మా అమ్మకి నిద్ర వచ్చేస్తుంది. మా డాడీ మా చెల్లి అయితే పడుకుని పోయారనమాట. ఇంకా అక్కడేమో ఫోను వస్తుంది కదా అని చెప్పి
మా డాడీ లేచి నొక్కుతున్నాడు అనమాట. అంటే ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేసే బదులు వెళ్ళి కట్ చేసేసి, లిఫ్ట్ చేసే టైం కూడా ఇవ్వలేదనమాట. వెళ్ళి కట్ చేసేసి సాంగ్స్ పెట్టుకుంటున్నాడు యూట్యూబ్లో. వాడికంటే డ్యాన్స్ వేయాలనిపించిందంట. ఇంకా సాంగ్స్ పెట్టుకుని ఇంకా అట్లా అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా అస్సలు నిజంగా ఇద్దరు పిల్లలతో మెయింటైన్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం. నేనైతే ఏదో అనుకున్నాను, కానీ నేను అనుకున్నది ఒక్కటి కూడా నాకు అనిపించినట్టు ఏం అనిపించలేదు. ఎందుకో తెలీదు, చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. భయం కూడా వేస్తుంది, ఇద్దరు పిల్లల్ని ఎలా చూసుకోగలనా లేదా అని చెప్పి. బట్ చూసుకుంటాం, తప్పదు మనకి. ఇంకా మా ఓడికి ఇది నైట్ అనుకుంటున్నాడు, డే అనుకుంటున్నాడు, మార్నింగ్ అనుకుంటున్నాడు అర్థం కావట్లా. పడుకోరా బాబు అంటే నేను పడుకోను, నేను డ్యాన్స్ వేస్తాను అని చెప్పి వాళ్ళ తాతయ్య ఫోన్ తెచ్చుకుని యూట్యూబ్ పెట్టుకుని డ్యాన్స్ అయితే వేస్తున్నాడు. ఈ రోజుకి అంతే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.